యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మన ఐ డ్రీమ్ టీం అయితే ఇప్పుడు చెన్నైకి వచ్చాము. మరి చెన్నైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఎంతో మంది లెజెండరీ యాక్టర్స్ కానీ అంటే సింగర్స్ అంటే వీళ్ళందరితో మనము మాట్లాడడం, ఇంటర్వ్యూ చేయడం అనేది కూడా జరుగుతుంది కదా. అలాగే ఈరోజు ఒక వండర్ఫుల్ సింగర్, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అలాంటి సింగర్ ఇంకా రారు అన్నట్టు కూడా ఉన్న మరి ఆ సింగర్ దగ్గరికి కూడా మనం ఇంటర్వ్యూ చేయడానికి కూడా మనం వెళ్ళబోతున్నాం. ఆవిడెవరో కాదు, గాన కోకిల పి సుశీల గారు. మరి పి సుశీల గారు అనేటప్పటికీ మనకు ఎన్నో సాంగ్స్ అనేది కూడా మైండ్లో వస్తుంటాయి కదా. మరి ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ పాడిన పాటలు కానీ, ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంది, ఏంటి, ఇలా బోలెడ్ అనే సంగతులు అనేది కూడా ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మరి అయితే లేట్ ఎందుకు, వెళ్దాం పదండి. అమ్మా నమస్తే. సాక్షాత్తు సరస్వతీదేవి గారి దగ్గరికే నేను వచ్చినట్టు ఎంతో ఆనందంగా ఉంది. ఎలా ఉన్నారమ్మా? చాలా సంతోషం. ఈ మధ్య ఏంటంటే మీ ఆరోగ్యం గురించి అయితే మీ ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరం కూడా అందరం ఎంతగానో వరి అయ్యాము. కానీ మళ్ళీ మిమ్మల్ని ఇలా ఆరోగ్యకరంగా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ దేవుడిని అయితే నిజంగా ఎంతో మనస్ఫూర్తిగా ఎన్నో ముక్కు. అయితే సరిగ్గా ఏది పడితే అది వదులుతున్నారండి, అంచేత బాగుండటం లేదు. అక్కర్లేనివన్నీ చూపెట్టి అందరి మనసులో పాడు చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోరేమమ్మా. ఏంటంటే పాట ఉన్నంత కాలం సుశీలమ్మ పాటలు ఉండనే ఉంటాయి. భగవంతుడు ఎందుకో పంపించాడు నన్ను. చిన్నప్పటి నుంచి పాటే, చదువు లేదు, ఏం లేదు. చదువు రాదు, ఏమీ రాదు. ఎంతవరకు చదువుకున్నారు? అంత వరకు లేదు, ఆలు దిద్దలేదు, అలాగే వచ్చింది. ఎలా వచ్చిందో మరి తెలియదు. ఓకే. మా నాయనగారు ఒకటే క్లాసికల్ నేర్చుకోవాలి, ఏదో తెలుగు రాయడం వస్తుంది, అది కూడా దిద్దలేకుండా స్ట్రైట్గా పాడేసాం. అంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్లో ఆయన దగ్గర ఉంది నాక్, ఏ వాయిస్ ఎట్లా మెలవాలో. ఇప్పుడు క్లాస్ టీచర్ మీకు పాఠం చెప్పేస్తాడు, మీరు కంఠస్థ పెట్టుకుని అంటాడు. అంతకంటే ఏమిటంటారు? అంతే అంతే. చూడు, ఇది బాగా చదువుకుని కంఠస్థ పెట్టి రేపు నాకు అప్పు చెప్పండి అంటాడు మాస్టర్ గారు. ఇవన్నీ మనం స్వతహాగా నేర్చుకున్నారు, చూసి నేర్చుకుని. ఇప్పుడు ఆమె సుశీలమ్మ గారు లాలి ఆహాహా అంటారు. ఇంత నేను ఎంత గొడవ పడ్డాను ఈ లాలి కోసం. ఆ మృదుత్వం అమ్మ పాడినట్టు ఉండాలి. లాలి 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 లాలి, ఆ మృదుత్వం. అమ్మా, ఈ ఇంట్లో క్లాసికల్ సింగింగే కాకపోతే ఇటు సైడు సినిమాల సైడు వద్దు అని కూడా ఎంతగానో అనే ఉంటారు. అయినా కానీ ఎలా రావాలనే పట్టుదలతో ఇంతకు అడుగు పెట్టారు. క్లాసికల్ తెలుసు నాకు, క్లాసికల్ తెలుసు, కానీ సినిమాల వైపు అంటే ఇంట్రెస్ట్ అనేసి అస్సలు లేదు కదా. అసలు నేను చేశాను క్లాసికల్ కచేరీలు అవి చేశాను. బరహంపూర్ ఆ సైడ్ మాది, విజయనగరం, ఒరిస్సా విజయనగరం. కాబట్టి అక్కడ కొంచెం ఇది ఉంటుంది. ఒరియాలో కూడా వెళ్ళి జాకా చేసుకున్నాను. అలా అన్నీ పాట కదా, ఆ గొంతుగా ఉంటే అబ్బాయి ఈ కొట్లో ఈ పాట వస్తే బాగుంటుంది, వాళ్ళే పిలిచి ఇస్తారు. సరిగ్గా ఉంటే వచ్చుతారు, లేకపోతే కట్టి ఇంకోళ్ళు వచ్చి పాడతారు. అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తీసేసినప్పుడు బాధపడకూడదు, సరిగా లేదు కాబట్టి అనుకోవాలి. మేము అలా అనుకోలేము కదా. కొంత వెంటనే ఏడుపు, ఆ పాట తీశారో అని. ఎప్పుడైనా అలా జరిగిందా? అయింది కాబట్టే చెప్తున్నాను. ఎప్పుడమ్మా, ఎప్పుడు ఎలా జరిగింది? ఎప్పుడో జరిగిందని అవన్నీ నోట్ చేయలేదు, అప్పుడు అయిపోయింది అది. అప్పుడు అయిపోయింది.
ఓ 2 రోజులు 3 రోజులు ఏడుస్తాను. ఉమ్, 4 రోజు ఇంకోళ్ళు వస్తే సరే వస్తాను. అంటే అదంతా దేవుడు చూసుకుంటున్నాడు. ఉమ్, నువ్వు ఇక్కడ ఉండి అందరికీ చెప్పు అన్నట్టుగా ఉమ్, ఒక మాస్టర్, లేడీ మాస్టర్లా పెట్టాడు అంతే. దేవుడు. ఉమ్, మీటరు గొంతుకులో పెట్టాడు ఆయన. అది ఆ పాటలు అందరికీ వింటుంటే మంచి వయసులో, ఉమ్, ఇప్పుడు లతా మంగేష్కర్ నేను చిన్నప్పటి నుంచి ఆవిడ ఫేమస్. అవును. అలాగే చిన్నప్పటి నుంచి వింటూ ఉంటే ఎవరికైనా ఆ వాయిస్ చాలా బాగుంది, దానికి ఇద్దాం ఆ పాట అని డైరెక్టర్ కుర్తుంది. ఉమ్, చెప్తున్నాను ఎలాగ మెట్లెక్కి, తిరుపతి మెట్లు ఎక్కలేదు కానీ ఉమ్, ఈ సినిమా మెట్లు ఎక్కి వచ్చాను సినిమా మెట్లు ఎక్కే వచ్చారు. అంతే. మీరు అంటే కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఒక ఫంక్షన్‌లో మాట్లాడేటప్పుడు నేను ఈరోజు లైఫ్‌లో ఇలా ఉన్నాను అంటే అది ఘంటసాల మాస్టర్ గారి దయవే. ఆయన భిక్షే అని చెప్పేసి అని అన్నారు కదా! ఒకే ఊర్లో ఉన్నాం. ఆ! ఆయన ఆయన పాఠశాలలో చదివాడు. అంతవరకు నేను వెళ్ళలేదు. హ్మ్. మీ ఇంటికి వచ్చి నేను తిన్నాను, హ్మ్. నువ్వు ఎక్కడో ఆడుకుంటున్నావు గౌన్ వేసుకొని అని ఆయన చెప్పారు. ఆ! మెడ్రాసులో ఈ ఫీల్డ్కి వచ్చాక చెప్పారు ఆయన. ఆహా! కానీ అప్పుడైతే పరిచయం లేనే లేదు. నీకు చిన్నపిల్లలు ఉంటాయి, హ్మ్. నువ్వు 7, 8 ఏళ్ళు ఉంటాయి నీకు, ఆడుకుంటున్నావు గౌన్ వేసుకొని. మా ఇంట్లో రేడియో విని ఆ! మరి అందరి ఇళ్ళల్లో ఉండవు కదా, కొంచెం ఉంటాయి. అవన్నీ ఆటల్లో వెళ్ళిపోతుంటాయి. హ్మ్. ఇవన్నీ మీకు చెప్పాలి అంటే ఏదో చెయ్యాలి ఒకటి బయోగ్రఫీ. నేను చెప్తాను, బోల్డ్ మంది చెప్తున్నారు, హ్మ్. అవే నా బయోగ్రఫీ అంటారు. కానీ అసలైన బయోగ్రఫీ అంటే అది మీరే చెప్పాలి. అదే అంతమంది నా దగ్గర రావడానికి వీలు లేదు. అవును. ఒక్కడికి ఎవరికో అర్హత ఉంది, వాళ్ళు వస్తారు, అప్పుడు ఇస్తాను. హ్మ్. ఎందుకంటే మనం పాట పాట బాగుందా, హ్మ్. సరిగ్గా పాడేనా. ఇప్పుడు వటపత్ర సాయి అది ఎలా ఉండిపోయింది చూడండి. హ్మ్. లాలీ లాలీ దగ్గర నుంచి అంత పాపులర్గా, సో లక్కీ. యాహ్! అంటే సాయిబాబా డివోటీ నేను. హ్మ్. ఘంటసాల గారితో నా ప్రయాణం మరువలేము. హ్మ్. ఇంత పేరు ప్రతిష్టలు, ఎలాంటి పాటలు ఆ పిల్ల చేతి పాడిస్తే, అంటే అందరు ప్రొడ్యూసర్లు సుశీల్ కావాలంటారు. ఆ! ఇప్పుడు అలాగే అయిపోయింది కొన్నాళ్ళకి. ఎలాగా అదంతా దేవుడే చూసుకుంటాడు. నాకు దాని గురించి కావలేదు. పాడడం, వాడు కవర్ ఇస్తే ఇంట్లో తీసుకెళ్ళి ఇవ్వడం, చూడ్డాలు లెక్క పెట్టడాలు ఏమి ఉండదు. హ్మ్. ఇంట్లో వాళ్ళు లెక్క పెట్టుకుంటారు. ఓకే. పాట సుశీల అంతే. అందుకే అలా అవ్వకోసే చాలు కదా. ఎలా లేపేశారు నేను లీల గారు, జోడి గుర్రాల్లా పరిగెత్తాను ఇద్దరు వాహ్! లవకుశలు. లవకుశలో ఆ పద్యాలు గాని అదే కదా, అద్భుతం అసలు. చాలాను చాలా మంచి సబ్జెక్ట్ ఇచ్చారు ఆయన. ఆయనకి జీవితం పండింది. ఘంటసాల మాస్టర్ గారికి హ్మ్. జీవితం పండించుకున్నారు. లవకుశలు మ్యూజిక్ చేయడం కష్టంగా, చాలా అన్ని పద్యాలే. వినుడు వినుడు రామాయణ గాథ వినుడు వినుడు రామాయణ గాథ, వినుడి మనసారా, ఆలకించిన ఆలపించిన ఆనంద మొలికే గారే, వినుడు రామాయణ గాథ, వినుడి మనసారా. చాలా అది చాలా రోజులు పాడాం. హ్మ్. చాలా రోజులు పాడాం, చాలా ఏళ్ళు తీశారు. ఇప్పుడు ఎక్కడుందంటే నెంబర్ 1లో ఉంది అది. అవునమ్మా. అలాంటివంటే పాడడం ఆ ఆ పాత కాలాల్లో అదంతా అవన్నీ పాడారు. హ్మ్. పదాలు ఇవన్నీ ఉంటాయి కదా, మనకి రావు అవి. ఆ! ముసలమ్మల వాళ్ళు పాడుతుంటారు.
ఆ రోజుల్లో ఇంకా మనకు ఇంకా బాగా గుర్తుండేది ఇప్పుడున్న వాళ్ళకంటే మాయాబజార్ లో ఒక సాంగ్ పాడారు చూడండి అమ్మా. బాబోయ్. కానీ ఏంటంటే అది కలర్ లోకి వేసిన తర్వాత కూడా ఆ సాంగ్ వింటుంటే అవునా? భలే అనిపిస్తుంది. అది చాలా ఆశ్చర్యం నాకే. ఆ, సావిత్రి గారు చాలా చాలా కోఆపరేట్ చేశారు. ఉమ్, ఆవిడకి నాకు సరే మీట్ 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 చేయించారు. Okay. మాట్లాడడం అది అందులో కొంచెం నైస్ అయింది అనమాట. ఆహా. ఒక ఫ్రెండ్షిప్ లాగా. అందులో మరీ ఆ పాట పాడిన తర్వాత మరీ ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఆహనా పెళ్ళి అంట. చాలా చాలా బాగుంది. ఆ, And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.